హలో. హలో నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా హేమ గారు? బాగున్నానండి. ఎవరో తెలిసిన వాయిస్ లాగే చాలా ఉంది. పద్ధతిగా కూల్ గా. మీ పేరేంటండి? నా కృష్ణ. కృష్ణ కాదండి, నేను సిద్ధు, సిద్ధు సిద్ధు. అండి. ఆ, సిద్ధు గారు బాగున్నారా? నేను బాగున్నానండి, మీరు బాగున్నారు? ఇంతకీ మీ పేరు చెప్పలేదు. నా పేరు అరుణ అండి. అరుణ. గారు మాట్లాడామా ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు? నిజంగానే మీ పేరు అరుణానా లేకపోతే అరుణాగా మార్చుకున్నారా? నిజంగానే నా పేరు అరుణ. అచ్చా. ఓకే, అరుణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ ఎల్లమంచిలండి. వైజాగ్ ఎల్లమంచిలి. ఓ వైజాగ్, సూపర్. అసలు వైజాగ్ బ్యూటిఫుల్ సిటీ కదా. ఎప్పుడైనా వెళ్తుంటారా అవును. బీచ్ కి? వెళ్ళేవాళ్ళండి. ఇప్పుడు ఎల్లమంచిలో కదా ఉన్నాం. అక్కడ ఉండేటప్పుడు అక్కడికి వెళ్తాం. వైజాగ్ లో Beach కి. కొన్నాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎలమంచిలో ఉంటున్నారా? లేదు, వైజాగ్ లో అమ్మాళ్ళు ఉంటున్నారు, గాజువాక్ లో ఉంటున్నారు అమ్మాళ్ళును. మేము ఎల్లమంచిలి, మా అమ్మమ్మ వాళ్ళు అదే. మాది పక్కనే మా husband కూర్మనపాలెం తాలూకా. మాది. ఆహా, అవునండి. ఆ ఏంటి బాగున్నారా? మన వైజాగ్ జనాలు అందరూ బాగున్నారా? వైజాగ్ జనాలు బాగుంటారు. ఇప్పుడు ఎండలు కదా, అలాగే చాలా beach బాగుంటారు. మళ్ళీ ఇప్పుడు హాయిగా ఆవిరైపోతుంటారు. ఎండలు కదా బాగానే ఉంటారు, కాకపోతే బీచ్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు అంతే. కదా, ఉదయం అంతా ఎండ ఎంత ఎక్కువ కాసిన ఎంత వేడిగా ఉన్నా సాయంత్రం బీచ్ కి వెళ్తే మొత్తం అంతా పోద్ది. అంతే ప్రశాంతంగా కదా. ఉంటది. ఆ. అవును. మాకు అలాంటి ఇక్కడ ఆప్షన్ లేకుండా పోయింది. అదే ఎల్లమంచిలి అంటే తెలిసే ఉంటది ప్లేస్, ఊరు వినే ఉంటారు కదా మీరు తెలుసు. కూడా. ఎస్, ఎందుకు నాకు తెలుసు? తెలుసు. నేను చిన్నప్పుడు వేసవి సెలవులకి మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు మా పెద్దనాన్న గారు డ్యూటీ 2 years 3 years ఉంది. అప్పుడు మాత్రమే తెలుసు నాకు ఎలమంచిలి. పోలేండి, తెలిసింది కదా. ఆ. కానీ అంత ఐడియా లేదు. అవునా? యా. అరుణ గారు, చెప్పండి సిద్ధు గారు. మీరు ఏం చేస్తుంటారు? మేము హోమ్ మేకర్. హోమ్ మేకర్. చాలా రోజుల తర్వాత ఈ వర్డ్ విన్నాను తెలుసు. అందరూ హౌస్ వైఫ్ అంటారు, అది రాంగ్ వర్డ్ యాక్చువల్ గా. అసలైన వాడు ఇదేనంట కదా, ఆ, తెలిసిన కాడి నుంచి ఇదే వాడి అసలు వర్డ్ హోమ్ మేకర్ అనే చెప్పాలి. అయితే అలా మీరు చాలా చెప్పకూడదు. ఇంటెలిజెంట్ అన్నమాట. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఆ. ఉంటారు. లేదు అంటే అవును. లైవ్ ఏంటండి? చెప్పండి. మీరు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు అయితే అంటున్నా. సిద్ధు గారు ఏదో అంటున్నారు కదా, అదే అడుగుతున్నారు. అదే కరెక్ట్. బాగానే క్యాచ్ చేసి అదే అంటే చాలా రోజుల తర్వాత ఈ వర్డ్ చెప్పారనమాట. అందరూ హౌస్ వైఫ్ అని అలవాటుగా చెప్పేస్తున్నారు అనమాట. సో వాట్ ఎవర్, చాలా రోజుల తర్వాత కొంచెం కొత్తగా ప్రెజెంట్ చేశారు మిమ్మల్ని మీరు. మిమ్మల్ని అన్ని అనొచ్చా, లేకపోతే నాకంటే చిన్నోళ్ళ తెలీదు, పెద్దోళ్ళ తెలీదు. నాకు ఎలా పేరు- పిలుస్తా పలుకుతాడు మా సిద్ధు. ఎలాగైనా రెడీ, లేదంటే మీరు పేరు పెట్టి పిలిచినా ఓకే, నాకు ఏదైనా ఓకే. ఓకే ఏంటి అని పిలుస్తారులేండి. ఎలాగైనా పర్లేదండి. అన్నయ్యనన్నా మళ్ళీ ఏదో కామెడీ పంచులు ఉంటాయి, ఎందుకులేండి. బాగున్నారా అంతే. మీరు వేసే పంచులన్నీ బంతుల్ని పట్టుకున్నట్టు పట్టుకుంటాడు. నో ప్రాబ్లం. లేదు, అలా ఏం లేదు, బానే మాట్లాడతారు మీరు అందరూ కూడా. మాకు లైవ్ షోస్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. హేమ Thank you. యాంకరింగ్ అయినా, మౌనిక యాంకరింగ్ అయినా, మొత్తం ఆల్ ఓవర్ అందరూ కూడా చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు మమ్మల్ని అందరినీ కూడా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు ఇంత మందిని, మమ్మల్ని ఒక్కరినే కాదు ప్రతి షోని ఫాలో అవుతున్నారు. అసలు మీ మీ అభిమానానికి యాంకరింగ్ thank కూడా you so చాలా much బాగుంటది. అండి. మీరు కూడా అన్ని అదే మొత్తం మీద అన్ని కూడా అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా, మేము చూస్తూ ఉంటాం యూట్యూబ్ లో. హేమ Oh. గారు ఆహా, చూస్తున్నారు. అవును, హేమ గారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే చూస్తుండండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి, మన ఛానల్లో చాలా చాలా మంచి మంచి కంటెంట్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. వెబ్ సిరీస్లు వస్తుంటాయి, అన్ని కూడా వస్తుంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అరుణ గారు. బాయ్. హలో. 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 హాయ్. హాయ్, ఎవరు ఎవరు? మాట్లాడుతున్నారు? ఏం ప్రసన్న. ప్రసన్న. ఆల్రెడీ మాట్లాడారు కదా. ప్రీవియస్ గా మాట్లాడమా ప్రసన్న మనం? నిన్ననే మాట్లాడండి. ఓకే, నిన్న నేను మిస్ అయ్యాను కదా, అవునవును. అందుకోసమని మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రసన్న గారు లేదండి. ఎక్కడి నుంచి? పిఠాపురం. ఎవరే? ఓకే. మాట్లాడుకో ఇంకా. ఇక వైజాగ్ అంటే ఈయన తగులుకుంటాడు, పిఠాపురం అంటే నాకు తగిలిచ్చేస్తున్నాడు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. కదా, మన మే- ఎమ్మెల్యే గారు డైలాగ్ ఒకటి చెప్పొచ్చు కదా మీరు సరదాగా. ఎస్. చూడప్ప సిద్ధప్ప, ఆ, నేను సింహం లాంటండి. ఉమ్. అది గడ్డం గీస్తాడు, నేను గీసుకుంటానంతే. అంతే తేడా. కొన్ని సార్లు సూపర్, లేట్. చాలా ఏమంటాము, చాలా ఏమంటాం దాన్ని, చాలా క్విక్ గా ఉన్నారనమాట, Yes. చాలా ఫాస్ట్ గా. బట్ సూపర్. ఏం చేస్తుంటారు? నేను హౌస్ సారీ హోమ్ మేకర్. మీరు షో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు ఈ రోజు మార్నింగ్ నుంచి, రైట్?
అవునవును. యా బట్ మీ పాయింట్ ని మేము క్యాచ్ చేసాం అనమాట. మీరు హోమ్ మేకర్ అనగానే అర్థమైపోయింది. కాదు అంటే పిఠాపురంలో ఎక్కడండి మీది? పిఠాపురం పక్కన చిన్న పల్లెటూరండి. చెప్పండి, నాకు అన్ని ఊర్లు తెలుసు అక్కడ. ఆ? ఓకే, నాకు అంటే నేను ఎప్పుడు రాలేదు కానీ ఆ సరౌండింగ్స్ ఉన్న పల్లెటూర్లు అన్ని తెలుసు. ఎందుకంటే ఆ పక్కనే ఉన్న మూల పల్లెటూరు మాది కూడా. మాది వెల్దుర్తి అండి, వెల్దుర్తి. తెలుసు. ఓకే, మీ ఊరు మాకు తెలియపోయినా మా ఊరు మీకు తెలిసింది, సంతోషం. అవునవును తెలుసు. ప్రసన్న గారు చెప్పండి. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరైనా? ఉన్నారు. ఎప్పుడైనా మిమ్మల్ని మీ పేరు పెట్టి పిలవకుండా ఏదో జంతువుల పేర్లు పెట్టి పిలిచారు ఎప్పుడైనా? కోతి అనగానే ఇంకేదైనా అలాగా? కోతి, కుక్క, పంది అని అట్లా పిలుస్తుంటారు, టీజ్ చేస్తుంటారుగా. అవునవును, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పిలుస్తుంది. ఎవరా ఆ ఫ్రెండ్? ఎవరు? రమ. రమ. రమ గారు అసలు ఎంత బ్యూటిఫుల్ వాయిస్ ఉంది, ఎంత మంచి అమ్మాయిని ప్రసన్న గారిని అలా పిలవచ్చు చెప్పండి. ఎందుకు ఫ్రెండ్స్ మధ్యన అలాంటి ఏం ఉండవు అన్నమాట, ఖచ్చితంగా పిలుస్తారు. సరదా కదా. అవునవునవును అవును. అండ్ మీకు నాకు కామన్ పాయింట్ ఉంది ప్రసన్న గారు. ఏంటండి? కాలేజ్ లో నా బెస్ట్ ఫ్రెండ్ పేరు రమ. అవునా? మమ్మల్ని హేమ రమ ఇద్దరిని హేమ హేమ ఎక్కడుంటే రమ అక్కడ ఉంటది, రమ ఎక్కడుంటే హేమ అలా ఉంటదని అనేవాళ్ళు. మీ ఫ్రెండ్ పేరు కూడా రమ. కొంపతీసి ఆ రమ ఈ రమ ఒక్కలే కాదు కదా. అయినా పాపం హేమని అలా పిలవకూడదులేండి, ఎందుకంటే కొండముచ్చిలా ఉంటది కదా, కోతి అనకూడదు. అసలు మధ్యలో ఇప్పుడు నాకు కోతి ఎలా వచ్చిందండి, కొండముచ్చి ఎలా వచ్చింది? ప్రసన్న గారు, మీరు ఏది స్పెషల్ గా కుక్ చేస్తారు బాగా? బిర్యానీ. బిర్యానీ. వెజ్జా నాన్ వెజ్జా? వెజ్. ఓకే, నేను పిఠాపురం వచ్చినప్పుడు మరి నేను వస్తాను, మీ ఇంటికి వస్తాను, అప్పుడు నాకు వెజ్ బిర్యానీ కుక్ చేస్తారా? నేను కూడా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా వస్తానండి, నేను కూడా, నాకు కూడా కొంచెం. లాస్ట్ లో నేను తర్వాత ఎక్కువైపోయిన తర్వాత మిగిలిందంతా నీకు ఇచ్చిస్తా, ఓకేనా? ఈ పిచ్చి కొంచెం ఈ మధ్యన ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నానండి ప్రతిరోజు హేమాని, బట్ కొంచెం టైం పడుతుంది అన్నారు తగ్గడానికి. బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, ఎంతైనా ఫ్రెండ్ కాబట్టి భరించాలన్నమాట. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ప్రసన్న గారు. ఇట్లనే రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ టైం మాకు బిర్యానీ ఖచ్చితంగా వండి పెట్టండి. బాయ్. హలో. హలో, బాగున్నారండి మీరు? నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఎవరండి మాట్లాడేది? నవీన్ గారా? రాజు గారు. రాజు గారు, ఏంటి విశేషాలు మరి ఈ రోజు? ఈ రోజు ఇస్తున్నాను కాల్ చేస్తున్నాను, నిన్న బ్యాలెన్స్ చేయించున్నాను ఫోన్ కి. ఓకే, ఈ రోజు కాల్ చేసేసారు. జాలీగా అయిపోయి చూస్తున్నామండి డైలీని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే మీరు మరి కళ్ళు తెచ్చుకుంటారండి, మరి మీరు కాల్ చేయట్లేదు కదా, అందుకనే మొన్న తెచ్చుకున్న కళ్ళజోడు పక్కన పెట్టేశా. ఈ రోజు తెచ్చుకోండి, ఈ రోజు తెచ్చుకుంటారులేండి, ఈ రోజు ఖచ్చితంగా తెచ్చుకుంటారు. ఈ రోజు కాదు, ఎల్లుండి తెచ్చుకుంటా. ఈ రోజు తెచ్చుకోవడం కష్టం అండి. మీరు నన్ను స్పెట్స్ లో చూడాలని చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. నేను చెప్పాను ఈ వీక్ మొత్తం చూడండి, ఈ వీక్ లో నేను ఖచ్చితంగా ఒక రోజు పెట్టుకుంటాను, నేను మర్చిపోతున్నా. రాజు గారు పాపం తెచ్చుకునేది మొన్న ఏమైందంటే స్పెక్స్ పెట్టుకొని రోడ్డు మీద వెళ్తుంటే ఒక అబ్బాయి ఇచ్చి రోడ్డు దాటించాడు అనమాట. అప్పటి నుంచి బయట పెట్టుకోవడం. ఖచ్చితంగా రాజు గారు, ఎల్లుండి నేను ఖచ్చితంగా మీకోసం స్పెట్స్ పెట్టుకుని వస్తా, ఓకేనా? మీరు ఏ షో మిస్ అవ్వకుండా చూడండి. వావ్, అసలు థ్యాంక్ యూ. నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేస్తున్నారా? అబ్బా, సూపర్. ఏంటి రాజు గారు, ఈ రోజు టాపిక్ విన్నారా లేదా? టాపిక్ ఏంటనంటే, మనం చాలా మంది మన క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, కుక్క, పంది, నక్క అని మనల్ని టీజ్ చేస్తూ ఉంటారు, ఏడిపిస్తుంటారు, పిలుస్తుంటారు కదా, అలా ఎవరైనా ఉన్నారా? ఆహా, అలా కాదండి. ఇప్పుడు సిద్ధు ఉన్నాడు అనుకో, నేను అప్పుడప్పుడు ప్రేమగా కొండముచ్చు అని నేను పిలుస్తున్నట్టు ముళ్ళపంది అని నేను పిలుస్తుంటాను అనమాట. అబ్బా రాజుగారు, మీరు మామూలు వాళ్ళు కాదు.
అంటే నేను సిద్ధుకి ఏం పేరు పెట్టాలో కూడా మీరే చూస్ చేసేస్తున్నారు. మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కాస్త చెప్పలేదు, నన్ను ఎలా పిలవాలో దాని గురించి ఆలోచిస్తున్నారు మీరు. హలో అక్క. సరే రాజుగారు, ఆ, ఇలానే కాల్ చేస్తుండండి, మన షో చూస్తుండండి, ఓకేనా? మీ ఫ్రెండ్స్ అందరినీ ఓకే అండి, తగ్గిపోతాను. మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి, వాళ్ళకు కూడా చెప్పండి మన షో చూడమని, ఓకేనా? ఓకే, బాయ్ బాయ్. హలో హలో హాయ్, హాయ్ ఎవరు మాట్లాడేది? హారిక. హారిక. నిహారిక ఎక్కడి నుంచి హారిక? అనంతపురం. అనంతపూర్, రాయలసీమ బిడ్డ. ఎస్. ఏం చదువుతున్నావు నువ్వు? 6th. 6th క్లాస్. వావ్. నువ్వెందుకు స్కూల్ కి వెళ్ళలేదు ఈ రోజు చెప్పు. చెప్పు. ఫీవర్ వచ్చిందా? మరి టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నావా? సరే హారిక, నీకు నువ్వు 6th క్లాస్ కదా, నీకు ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? నీకు ఏ సబ్జెక్ట్ లో ఎక్కువ మార్క్స్ వస్తుంటాయి? నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీషా? అసలు ఈ 6th క్లాస్ నుంచే నీకు ఇంగ్లీష్ ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే నువ్వు రేపొద్దున 10th క్లాస్ కి అయిన తర్వాత ఖచ్చితంగా నువ్వు కలెక్టర్ అవుతావు. ఏంటి హారిక, ఎవరికైనా హాయ్ కానీ విశేష్ కానీ ఏమైనా చెప్తావా? నీ ఫ్రెండ్స్ కి హాయ్ చెప్తావా? చెప్తాను. ఎవరికి చెప్తావు? మా ఫ్రెండ్స్ కి. మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు. హేమామృత, హేమామృత, ఇంకా సంధ్య. సంధ్య. సంధ్యకి, హేమామృతకి నా సైడ్ నుంచి, సిద్ధు సైడ్ నుంచి అండ్ మన హారిక సైడ్ నుంచి బిగ్ హాయ్. ఓకే హారిక, మంచిగా చదువుకో, కుదిరినప్పుడు మన షో చూస్తూ ఉండు, ఇలానే కాల్ చేస్తుండు, ఓకేనా? ఓకేనా? స్కూల్ మానేయకూడదు, డుమ్మా కొట్టకూడదు, రెగ్యులర్ గా వెళ్ళు స్కూల్. హలో హలో హాయ్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు? సంధ్య. సంధ్య. ఓకే, బాగున్నారా సంధ్య గారు? బాగున్నాం, మీరు? మేము సూపర్ గా ఉన్నాం. మీరు ఎలా ఏంటి ఈ ఉన్నాం? మధ్య కాల్ చెప్పండి, చేయలేదు? నేను ఎలా ఉన్నాను? మా టీవీలో కార్డ్ కార్డ్ అయిపోయింది. ఆ? ఏమైంది? టీవీ రావట్లేదా? కళ్ళు మూసుకోండి, మీ కళ్ళల్లో నా రూపం వస్తుంది. బా, గుర్తు చేస్తున్నారు. బాగున్నారు. సేమ్ పండుకోత లెక్క ఉంది కదా. అది ఈరోజు ఏం డ్రెస్ వేసుకున్నారో తెలియదు. రెడ్ కలర్ అండ్ రెడ్ అండ్ బ్లాక్. అదే ఓకే. సంజయ్ గారు, ఆ. సేమ్ కళ్ళు మూసుకుంటే పండుకోత లెక్క కనిపించింది కదా. లేదండి. ఎందుకు ఎందుకు సిద్ధు అలా నన్ను నా చిన్ని హృదయాన్ని గాయపరుస్తున్నావు? సర్లే, కాదు సంజయ్ గారు, ఒక కొండముచ్చు ఇంకొక కొండముచ్చుని అనకపోతే ఇంకెవరిని అంటది? సంజయ్ గారు, లేదండి, బాగుంటారు. ఈ రోజు పాట పాడుతున్నారా లేదా ఇప్పుడు మీరు? సంగాలా? ఎస్, పాడండి. ఆడే పాడే వయసుకునేడే అందిన కానుక, మాటేరాని మనసుకు ఏదో తెలియని వేడుక, ఉత్తరి బొమ్మల సూర్యుని రూపం, ఉన్నని అన్నెల భ్రమ రూపం, మగువల ముకుతుల కుంకుమ రూపం, మనువుకు మంగళ సూత్రంగా, జాతి పతాకపు అశోక చక్రం అంతటి కానుక. సూపర్. చాలా రోజులైంది ఈ పాట విని. ఎస్. నా చిన్నప్పుడు FM లో వస్తూ ఉంటే చాలా. అండ్ స్కూల్స్ లో కూడా Enjoy కొంతమంది సింగింగ్ కాంపిటీషన్ పెట్టినప్పుడు పాడుతుండే వాళ్ళు, మా సీనియర్స్ అందరూ కూడా. సూపర్. బట్ మీరు పాడిన పాటకి నేను లిప్ సింక్ ఇద్దాం అనుకున్నాను కానీ ఇవ్వలేకపోయాను. ఏంటి సంజయ్ గారు చెప్తున్నారు? నేను అసలు స్కూల్లో సాంగ్స్ పాడేదాన్ని కాదు. అవునా? ఎందుకు ఇంత మంచి వాయిస్ పెట్టుకుని పాడితే మీకే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేవాళ్ళు. భయం వేసిండే, భయం వేసిందంట. భయం వేసిండే అన్నమాట స్కూల్ స్టేజ్ పైకి వచ్చేసరికి. మరి ఇప్పుడు ఎంత ధైర్యంగా పాడుతున్నారు మరి? అంటే ఎవరు ఉండరు కదా ఇంట్లో, ఒక్కదాన్ని కదా. పైగా మనం ఫ్రెండ్స్ కదా, మనకేంటి భయం కదా. ఫస్ట్ టైం మీ ప్రోగ్రామ్స్ సాంగ్స్ పాడింది తెలుసా నేను. అవునా? వావ్. అంటే ఆ అదృష్టం, ఆ సాంగ్స్ వినే అదృష్టం మాకు మాత్రమే దక్కిందనమాట.
అయ్యో అలాంటి కాదు, మా వాయిస్ బాగుంటుందో పాడితే ఏమనుకుంటారు అని కొంచెం చిన్న భయం అనమాట. అలా ఏం లేదు, మీ వాయిస్ చాలా స్వీట్ అండ్ క్యూట్ గా ఉంటది. ఎందుకంటే ఇంత మంచి పాటలు నేనే అడిగి పాడండి అని చెప్పి పాడిస్తున్నానంటే ఆలోచించండి ఎంత బాగుంటుందో. అంటే సంజయ్ గారు, మనం మూమెంట్ ఎంజాయ్ చేయాలి అంతే. వ్యాపారాలు అనుకుంటారు ఏంటి, అదేం వద్దు మనకి. ఫస్ట్ మన ఆ సిచ్యువేషన్. నాకు ఇంకా పాడాలని కొంచెం మాత్రమే ఉంటాయి అనమాట. ఎస్, రేపు కూడా ఒక మంచి సాంగ్ నేర్చుకొని వచ్చి పాడండి, ఓకేనా? మీ పాటలు వినడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం, మన ఆడియన్స్ కూడా. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సంధ్య గారు. బాయ్. హలో హలో హాయ్, హాయ్, ఎవరు మాట్లాడేది? హిమజ. హిమజ. ఎక్కడి నుంచి? హెచ్ స్క్వేర్. ఇప్పుడు సరే హిమజ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శైలజ. ఓ, హిమజ అని అయ్యో. వినిపించింది. ఓకే శైలజ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కోటప్పకొండ నుంచి. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫా? ఓకే ఓకే, సూపర్. ఈ రోజు మాత్రం బాగా పనిచేసింది అనమాట అయితే. ఓకే సూపర్. రేపటి నుంచి హోమ్ మేకర్ శైలజ గారు, చెప్పండి. మీరు ఈ మధ్య కాలంలో ఏదన్నా సినిమా చూసి ఏడవడం జరిగిందా? అవును, ఏ సినిమా? తండేల్. తండేల్. ఏ తండేలకి అందరూ ఏడుస్తున్నారంట కదా? అవును. ఎందుకు అంత ఎమోషనల్ లవ్ స్టోరీ ఉందా అందులో? అవును, లవ్ స్టోరీ చాలా ఉంది. ఓ అచ్చా, బాగుందా సినిమా అయితే? మీకు బాగా నచ్చిందా? నచ్చిందన్న. ఓ సూపర్ సూపర్. మీ పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? 4 months. 4 months. ఓ, లవ్ మ్యారేజ్ అండి, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్, బట్ లవ్ కూడా. ఓ, ఓకే. అరేంజ్ చేసిన తర్వాత లవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారనమాట అయితే కదా? ఏదైతేనే అరేంజ్డ్ కమ్ లవ్ రెండు కలిసి వచ్చేసినాయి మీకు. మీ హస్బెండ్ ముద్దుగా మిమ్మల్ని ఏమని పిలుస్తారు, పేరు కాకుండా, శైలజ అని కాకుండా? ఆ మా అని పిలుస్తా. మా మా అని పిలుస్తారు. ఓకే, మా చాలా అంటే మంది అమ్మాయి కూడా. అమ్మాయిలకి ఇలా ఇష్టం పిలిస్తే అన్నమాట. అవును. నాకు అలా పిలిచే అబ్బాయిలు ఎవ్వరు లేరు. మరి పెళ్ళైన తర్వాత గిఫ్ట్లు వచ్చేయలేదా స్టార్టింగ్ లో? స్లిమ్ గా ఉండాలంటే మేము ఏం చేయాలి? ఏంటండి? మీలాగా స్లిమ్ గా ఉండాలి. ఎవరు నాలాగా? ఏం చెయ్యొద్దు, ఏం చేయాల్సిన అవసరం లేదు. కనిపించిందల్లా నచ్చిందల్లా తినండి, తిన్నదానికి వర్కౌట్ చేయండి అంతే. ఎక్సర్సైజ్ చేయండి, హాట్ వాటర్ తీసుకోండి అంతే. అంతకు మించి ఏం అవసరం లేదు. సూపర్ అండి, మొత్తానికి ఈ రోజు మా హేమని డాక్టర్ అని చేశారు మీరు. అంటే నేను స్లిమ్ గా ఉండడానికి సీక్రెట్స్ చెప్పాను. ఓకే ఓకే శైలజ గారు, ఇంకేంటి విషయాలు మరి? మీరు స్లిమ్ గా ఉండటానికి మీ సీక్రెట్ మీరు చెప్పండి. నువ్వు నేనా slim- ఆ. నేనా నేనేం లేదు, నాకేం దొరికితే తింటాను. డాన్స్ చేస్తాను ఎక్కువ. ఐ లవ్ టు డాన్స్. డాన్స్ గెంతుతాను అనమాట బాగా. నేనైతే యో. డాన్స్ చేయలేను కాబట్టి నేను ఎక్సర్సైజ్ చేస్తా. నాకంటే శైలజ గారు మీకు సీక్రెట్ చెప్పాలన్నమాట. పాపం మన హేమ డాన్స్ చేసింది మొన్న. చేస్తే నేను ఎందుకో పడ్డాను, గత జన్మ జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి నాకు. ఏయ్ ఓకే, ఇదే ఫస్ట్ టైం కాల్ చేయడం శైలజ గారు మీరు? లేదన్నా, సెకండ్ టైం. ఒకసారి మౌనిక అక్క వాళ్ళతో మాట్లాడారు. ఓ, మౌనిక Okay. అక్క మాట్లాడావా? సో ఈ రోజు మా ఇద్దరితో మాట్లాడారు. సరే, ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్ కాల్ చేయి, కుదిరినప్పుడల్లా కాల్ చేస్తుండే, ఓకేనా? మన షో చూస్తూ ఉండు. సండే సినిమా నుంచి సాంగ్ వేయండి అన్న. యా ష్యూర్, ఖచ్చితంగా ఖచ్చితంగా సాంగ్ ప్లే ట్రై చేస్తాను మీకోసం. చేస్తాం, ఓకేనా? ఇలానే మన షో చూస్తూ కాల్ చేస్తూ ఉండు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్.